నీకోసం శ్రేష్టమైనది దాచిపెట్టారా? నీకోసం శ్రేష్టమైనది దాచిపెట్టాను నాన్న. అరే ఇప్పుడు ఎదురవుతున్న శోధనలను బట్టి భయపడకరా, కృంగిపోకరా, కాస్త ధైర్యం తెచ్చుకోరా. నీకు నేను ఇచ్చే ఆ జీవితాన్ని బట్టి ప్రతిరోజు ధన్యతగా ఫీల్ అయ్యే ఆ శుభదినాలు వస్తాయి. ఆగురా, దాచిపెడతాడు. అది ఆయన మంచితనం. దేవుని మనస్సు మనకు తెలియాలి, మనం దేవునితో నడవాలి, దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవా, నా మనసు నీకు తెలుసు, మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన. తమ్ముడా, దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే, దేవుడు నీకు తోడయ్యాలంటే ముందు తోడై ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం. కాబట్టి ముందు తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణివవుతావు, ఎస్తేర్ రాణిలాగా. చాలామంది ఆడపిల్లలు పోయారు, తెలుసుకోకుండా పోయారు. అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు. కానీ సామాన్యుడికి బిడ్డ అయినా సరే తెలుసుకొని నడుచుకుంది గనక గెలుచుకుంది. కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి. ఏమయ్యా, దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు. తన బ్రతుకాలమంతా కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. యేసయ్య కూడా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటి లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమన్నాడు? దావీదు కుమారుడా. విశ్వానికే నిర్మాణకుడై ఉండి సృష్టికర్త అయి ఉండి ఆయన ఒక అల్పుడైన దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు. అంతగా దేవుడు దావీదుకి ఎందుకు కనెక్ట్ అయ్యాడు, దావీదు దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు, దేవుని మనసు తెలుసుకున్నాడు. అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనస్సును తెలుసుకుని అడిగేశాడు. ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసిన వాడు గనక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, పాపములో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపిని, దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన, నీ తీర్పులు సత్యములు న్యాయములు, నేను శిక్షకు పాత్రుణ్ణి, దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగని క్షమాపణను దీన కరుణా పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. బిడ్డలారా, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి
అది నడుచుకున్నందున యోసేపైనా, దావీదైనా, యాకోబైనా, అబ్రహామైనా, నోవాయినా, పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా, దానియేలైనా ధన్యజీవులయ్యారు. ఎస్తేరమ్మైన, రూతమ్మైన, చరిత్రకెక్కిన అకుల ప్రిస్కిల్లాలైనా ముందు తెలుసుకున్నారు, తర్వాత నడుచుకున్నారు. అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు. ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే, అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు. కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి, అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది. అలా మీరు నడుచుకునేడలా నేను మిమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను, మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు. తప్పా రైటా? పెద్ద అయినా తెలుసుకోవాలా లేదా? మరి నువ్వు బైబిల్ మూసేసి ఆదివారం ఉఫ్ అని చూస్తే ఏం తెలిసిద్దా నీకు? సరే వదిలేసే, కనీసం సెల్ ఫోన్లో నాకు చదువు రాదని వంక పెడతావు నాకు తెలుసు, దానికి కూడా విరుగుడు ఉంది. ఇప్పుడు చదువు రాకపోతే సెల్ ఫోన్లో నా బోటోడో కూడా చదివింది ఉంది, నువ్వు అది ఆన్ చేసుకొని పెట్టుకో. పిచ్చి పిచ్చి సోదంతా వినకపోతే, చెత్త అంతా చూడకపోతే చక్కగా బైబిల్ ఆన్ చేసుకొని పెట్టుకో, ఆన్ చేసుకొని పని చేసుకుంటా ఉండు. చదువుకున్నాడు కళ్ళు లాగేటట్టు 4 అధ్యాయాలు చదివేటప్పటికి వాడి పని అయిపోయిద్ది. వినేవాడు 20 అధ్యాయాలు విన్నా వానికి విసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే చదువుకున్నాడు చదివిన దానికన్నా చదువు లేనోడు ఎక్కువసార్లు వినొచ్చు బైబిలు. ఈ అవకాశం ఉన్నా కూడా షో చేస్తే నాకు సంబంధం లేదు, కదిలితే ఒక మాట అడ్డం పెడతారు, అయ్యో నాకు చదువు రాదులేయ్యా అంటారు. మరి సెల్ ఫోన్ తెగ ఆపరేట్ చేస్తున్నావుగా, కాబట్టి ముచ్చట్లు చెప్పొద్దు. సెల్ ఫోన్ తీసుకొని అందులో చూసుకో, లేకపోతే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకో. ఆ స్టాల్లో నీకు అది ఆ యాప్ ఆడియో నీకు వాళ్ళు ఎక్కించిస్తారు చక్కగా. మెమరీ కార్డులో ఉంది కదా, మన పాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది. చెత్త చెత్త అనకపోతే అది విన్నాయా? తెలుసుకోయ్యా దేవుని మనసు. దేవుని మనసు తెలుసుకొని దేవుని కనెక్ట్ అవ్వయ్యా, అప్పుడు నువ్వు అక్షర జ్ఞానం లేకపోయినా అనేక మందికి దీవెన అవుతావయ్యా. నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావయ్యా. అమ్మా నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావురా గ్రంథం చదివితే. దావీదు ఎంతమందికి దీవెనయ్యాడు, ఎస్తేరు ఎంతమందికి దీవెనైంది, యోసేపు ఎంతమందికి దీవెనయ్యాడు. దేవుని మనసు తెలుసుకొని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవెనకరంగా, కోట్లాది మందికి దీవెనకరంగా మారిన వ్యక్తులే. నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి నాకు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని నిధి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని. దేవునికి స్తోత్రం. సింపుల్ మెసేజ్ అండి. తెలుసుకోండి, నడుచుకోండి, గెలుచుకోండి, అయిపోయిందండి. ఏది నవ్వుతారు? నిజం. మీరు చెప్పండి ఆ 3 మాటలు. పాయింట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అయిపోయి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదైనా సరే తెలుసుకోవటానికి ముందు మనసు ఇవ్వాలి. కొంతమందిని కదిలిస్తే చాలు నా దగ్గరకు వచ్చి కూడా వాగుతూనే ఉంటారు. నేను మౌనంగా ఉంటా, ఎందుకంటే ముందు మనిషిని తెలుసుకోవాలి కదా. అరే ఆయన మౌనంగా ఉండి వింటున్నాడు, నేనే ఇంతలో వాగుతున్నాను అనుకోవాలి కదా. కొంతమంది అట్లా అనుకోరు. కొంతమంది చక్కగా తెలుసుకొని టూకీగా 4 మాటలు చెప్పేసి పాయింట్ తీసుకొని నేను చెప్పింది వింటారు, ఎక్కువ టైం కేటాయించి నేను చెప్పింది వింటారు. కొంతమంది అట్టగా అది ఇంటర్వెల్ లేకుండా ఇవి చెబుతానే ఉంటారు. నాకు అర్థమైపోయింది, వాగుడు కాయ కాబోలు, ఈ మనిషికి టైం ఇవ్వటం వేస్ట్ అని ఇక నేను ఎక్కువసేపు మాట్లాడను, అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతా. కాదు ఇంకా కాసేపు మాట్లాడాలి, నీకు మొత్తం చెప్పాలంటే నువ్వు మొదలు పెట్టగా నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పేది వినాలా, కానీ వినరు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను అన్నకి మ్యాటర్ చెప్పి అన్న ఏం చెప్తున్నాడో నేను వినాలి కదా, కొంచెం మౌనం వహించాలి కదా. కానీ అలా అడ్డు తగులుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను కొంతమందిని చూశాను నేను. అది మంచి లక్షణం కాదు. వినాలి, మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలి, తెలుసుకోవాలి, నడుచుకోవాలి. మాట్లాడటానికి ఎన్ని ఇచ్చాడు? వినటానికి అంటే అర్థమైంది, 2 అంతలు విను, ఒకంత మాట్లాడని. దేవునికి స్తోత్రం. కొంతమంది అసలు మాట్లాడటానికి భయం నాతో. సంతోషం, మాట్లాడటానికి భయపడతారు. ఎందుకంటే నా సమయం విలువ వాళ్ళకి తెలుసు. ఒకవేళ మాట్లాడిన మెయిన్ పాయింట్ ఏదో నా దృష్టికి తీసుకొచ్చి ముగిస్తారు. మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు. కొంతమందికి మొదలు పెట్టారంటే ఇక ఆపరు. తప్పు. నువ్వేదో 2 ముక్కలు చెప్పావు, ఓకే, ఇప్పుడు అన్న చెప్పేది ఏందో విను, నేర్చుకో, దిద్దుకో, అడుగులు వేయి. దేవుని దగ్గర కూడా అంతే. ప్రార్థనలో నువ్వు మాట్లాడాలనుకునే మాట్లాడేసే తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ విను. కనీసం ప్రార్థన చేయబోయేటప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఇది దేవునితో నడుచుకోవాల్సినటువంటి విషయం. రోగం వచ్చిందా? రోగం వస్తే ఏం చేయమన్నాడు? రిపోర్ట్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనో ఏదో ఇంకొకటనో ఏదో జబ్బు, పెద్ద కంపెనీ జబ్బు అనేదో వచ్చింది. రిపోర్ట్ వచ్చిన రాగానే దేవుడు ఏం చేయమన్నాడు? అసలు దేవుని మనసు ఏం చెప్పింది? చక్కగా గదిలో పోయి తలుపులు వేసుకొని కూర్చొని ఏడవగలంతసేపు ఏడవమని చెప్పాడా? కర్చీఫ్ అంతా తడిసిపోయిన దాకా చెప్పాడా? వాక్యం ఏం చెప్పింది? రోగి అయిన వ్యక్తి ఏం చేయాలో చెప్పింది. సమస్యలో ఉన్నోడు ఏం చేయాలో చెప్పింది. ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పింది. శత్రు భయంలో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పి ప్రతి దానికి గ్రంథములో సమాధానం ఉంది. జబ్బు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే, గ్రంథములో ఏం చెప్పాడంటే ఫస్ట్ మాట భయపడకూడి అని చెప్పాడు. భయపడకు అన్నాడు. రెండవది ఏమన్నా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ముందు ఏం చేయాలో వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. ఓకే, కంపెనీ జబ్బు అయితే పర్వాలేదు, దేవుడు స్వస్థపరచగల సత్తా ఉన్నవాడు. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతా. వాక్యంలో ఏం చెప్పాడు? నీలో ఎవడైనా నువ్వు రోగి అయినట్లయితే సంఘపు పెద్దలను పిలిచి నూనె రాయించి ప్రార్థన చేయవలన, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని. అట్లాగా నువ్వు రోగం వస్తే ఏం చేయాలో ఉంది. విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు చేసిన స్వస్థత కార్యాలు తరచుగా ధ్యానిస్తూ ఉంటే విశ్వాసం బలపడుతుంది. నీకు తెలియకుండానే నీ బాడీలో స్వస్థత జరిగిపోతుంది. నీవు స్వస్థత పొందడానికి బోల్డన్ని అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలామందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతూ ఉన్నాడు ఈ లోకంలో. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? లేనప్పుడు జరగదు, ఉంటే చూస్తావు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే, సమస్య తీరటం సాధ్యమే, తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే. కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు, 100 కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఎరిగిన వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, వాక్యం తెలియని వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోండి. వాక్యానికి వచ్చినప్పుడు కూడా ఆ శాలేం రాజు అనేవాడు ఏం మొత్తుకుంటున్నాడో తెలుసుకుందాం, వాడు స్వాపేందో కాస్త అర్థం చేసుకుందాం అనుకొని కూర్చోండి. ఆదివారం కోటం ఇప్పటిదాకా అన్నీ అయిపోయింది, ఇక వాక్యం 4 మొక్కలు ఇంటికి లేచిపోవచ్చు అన్నట్టు ముఖం పెట్టి కూర్చుంటే నీ బొంద అర్థమైద్దా? ఏమర్థమైద్ది? ఆయన ఏం చెబుతున్నాడు, దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంది, ఇందులో నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంది అనేది పెట్టి మైండ్లో అది కదా ఉండాలి. అప్పుడు కదా ఎక్కేది నేను చెప్పేయి.
స్తోత్రం చెప్పండి. కాబట్టి పాయింట్ నెంబర్ 1, దేవుని ఎదుట మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో ప్రతిదీ ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా నువ్వు నడుచుకోగలిగితే విజయము నీదే. రెండవది శత్రువుని గురించి తెలుసుకోకుండా వాడిని యుద్ధం చేసి గెలవలేము కనుక వాడిని గుట్టు కూడా బయట పెట్టాడు ఈ గ్రంథములోనే. శత్రువుని గురించి ఏమేమి రాసిందో, వాడు ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తాడో తరచుగా నేను వాక్యంలో చెప్తా. అవన్నీ జ్ఞాపకంలో పెట్టుకొని వాడి ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడే వాడు చిత్తుగా ఓడిపోతాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మన శత్రువు ఓడింపబడ్డాడు. మన శత్రువు గెలిచినోడు కాదు, ఓడిపోయిన వెధవైపోయాడు. వాడే సైతాన్. ఎవరు వాడిని ఓడించారు? నా యేసయ్య కలువరి సిలువలో వాడిని నాశనం చేశాడు. వాడి శక్తి నిర్వీర్యమైపోయింది. ఏమండి, మంత్రశక్తులంటే భయం, దయ్యాలంటే భయం కొంతమందికి. అదే వాక్యం ఎరిగిన వాళ్ళకి భయం ఉండదు. ఎందుకు? అన్ని శక్తులకు పైన ఆయన అధికారి అని రాసుంది వాక్యంలో. అంతేకాదు, ఆయనే కాదు, మనకు కూడా శక్తుల మీద అధికారం ఇచ్చాడు. సాతాను మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. తెలియచావదు మనకు దడ ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, తపన ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, అందుకే దడ కూడా ఎక్కువే. నా మీద ఏందో మంత్రాలు చేసినారన్నా. ఏం చేసినారమ్మా? మంత్రాలు చేసినారన్నా. నేను అడుగుతా, బాప్తీసం పొందినవమ్మా? పొందినగానన్నా మంత్రాలు చేసినారన్నా. పిచ్చిమోహం దాన్న, బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నా యేసయ్య సెలవు లేకుండా వాడు ఒకడు కాదు 100 మంది కలిసి 100 మంత్రాలు చేసిన ఒక్క వెంట్రుక కూడా పెకలించలేరమ్మా. ఇది వాక్యం చెప్తున్న సాక్ష్యమమ్మా. యేసయ్య సెలవు లేకుండా ఈగ కూడా నీ మీద వాలదమ్మా. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కదలని చెప్పాడమ్మా. అది అబద్ధమమ్మా, సాక్షాత్ యేసయ్యే చెప్పాడమ్మా. అంతేకాదమ్మా, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తానని లోకాసు వార్త 10లో చెప్పాడమ్మా. ఇదిగో నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుతారని మార్కు 16:16లో చెప్పాడమ్మా. అపవిత్రాత్మల మీద మీకు అధికారం అని మత్తయి సువార్త 10లో చెప్పాడమ్మా. మార్కు సువార్త 3:13లో చెప్పాడమ్మా. ఇవన్నీ చదువుకోకుండా నువ్వు దడుచుకుంటే ఎట్టమ్మా? అసలు ముందు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అని తెలుసుకోమ్మా, తెలుసుకోయ్యా. నేను ఒక మంచి సందేశం ఇస్తున్నా ఈరోజు. ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారో ఇక తర్వాత మీరే తెలుసుకోవాలి. స్తోత్రం. మళ్ళీ చెబుతున్నా, ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఎస్తేర్లాగా వివేచన కలిగి చురుకైన వాళ్ళు ఉన్నారో మీరే తెలుసుకోవాలి. ఈ సందేశం మాత్రం చాలా విలువైంది. ఏంటంటే, దేవుని ఎదుట తెలుసుకొని నడుచుకునుట, శత్రువు యొక్క సంగతి కూడా తెలుసుకొని నడుచుకునుట. వాడు బలవంతుడా బలహీనుడా? శత్రువు బలవంతుడా బలహీనుడా? మన శక్తితో పోల్చుకుంటే బలవంతుడు, కానీ మనకు తోడై ఉన్న ప్రభు శక్తితో పోల్చుకుంటే వాడు ఓడిపోయిన వాడు, బలహీనుడు, నిష్ఫలుడు. ప్రభు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి చెప్తున్నాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలహీనుడు అన్నాడా? గొప్పవాడు. ఎవరున్నారు నీలో? నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన
తండ్రి చిత్తం మనకు తిప్పేవాడు, యేసులాగా మనల్ని మార్చేవాడు, యేసయ్య మనసుని మనకు తెలిపేవాడు పరిశుద్ధాత్ముడు. అహస్వేరోషు యొక్క మనసు హేగే ఎరిగి ఎస్తేర్ను రెడీ చేసినట్టు యేసయ్య మనసు పరిశుద్ధాత్మ ఎరిగి ఆ యేసయ్యకు అనుగుణ్యంగా మనల్ని మౌల్డ్ చేసి రెడీ చేసే పని పరిశుద్ధాత్మ తీసుకున్నాడు, ఆదరణకర్త తీసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య మనసు మనకు తెలియజేసేది ఎవరు? గ్రంథమే కాదు, పరిశుద్ధాత్మ గ్రంథములో నుండి మనకు అందిస్తాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఇది మర్చిపోవద్దు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. నువ్వెప్పుడు సింగిల్గా ఉండవు. క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన బిడ్డ, ఆత్మ నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు, ఎనీ టైం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మనం ఆయన విమోచన దినం వరకు ముద్రించబడ్డామంట, సీల్ వేయబడ్డాం. అది ఎఫెసీ పత్రిక 4 చెప్తున్న సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని అభిష్టాన్ని మనకు తెలియజేస్తాడు. అంతేకాదు, శత్రువు బలాన్ని దెబ్బగొట్టే బలవంతుడు కూడా పరిశుద్ధాత్మే. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు బలహీనుడా బలవంతుడా? అది చెప్పు గట్టి. అంత బలహీనంగా చెబుతారే బలవంతుడు అనేది. బలవంతుడు అనండి. మరి బలవంతుడా? ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలి? తెలుసుకొని నడుచుకోవాలి. రెండవది, శత్రువుని గురించి సరిగ్గా తెలుసుకుంటే వాడిని ఎట్లా తన్నాలో మనకు తెలిసింది, వాడిని ఎట్లా తొక్కాలో, దెబ్బకి దెబ్బ ఎట్ట తీయాలో తెలుసుకోవాలిగా. అసలు దృష్టి పెట్టి ఎప్పుడన్నా అసలు ఈ సైతాన్ ఎవడు, వీడి సంగతి ఏంది, అసలు చదువుదాం, వీడి మ్యాటర్ ఏందో, అసలు వీడి కదలికలు ఏంది, అన్న ఏం చెబుతున్నాడు విందాం, తెలుసుకోవాలా. ఎందుకంటే వాడు మనకి ఈ భూమి మీద ఉన్నంత వరకు శత్రువు. ఎనీ టైం మనల్ని పొంచులేస్తుంటాడు. అందుకే దేవుడు కాపుదల పెట్టాడు మనకి. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. గర్జించు సింహం వల్లే అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. వాడే నీకు ఆత్మహత్య ఆలోచనలు తెచ్చేది. వాళ్ళు నిన్ను ప్రేమించట్లా, వీళ్ళు నిన్ను ప్రేమించట్లా, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు అర్థం చేసుకోవట్లా, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, ఈ బాధలు పోవు, ఈ అప్పులు దేరో, ఎన్ని ప్రార్థనలు చేసినా ఒట్టిదే, ఎవరికి నీ మీద జాలి లేదు, సావు, కాసేపు కళ్ళు మూసుకో, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, పోతావు, ఇక ఏం ఉండదు. ఇట్లాంటి దరిద్రగొట్ట ఆలోచనలన్నీ తెచ్చేది వాడే. అప్పుడు నువ్వేమనాలి? అవును నిజమే, నన్ను ఎవరు అర్థం కాదు. ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డదే ఏస్తున్నాడు, పో సైతానా పో. ఎవడను వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు అని పనికి మళ్ళీ మాటలు ఎవడి ప్రేమ అవసరం రా నాకు? నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసు ప్రేమ చాలు, ప్రేమ చాలు. ఈ లోకమంతా నన్ను వదిలినా నా యేసయ్య నాకు తోడై ఉంటే చాలురా. ఆ యేసయ్య చిత్తం కోసం బతుకుతా. కన్నవాళ్ళు వదిలినా, కట్టుకున్నాళ్ళు వదిలినా, నేను కన్నవాళ్ళు వదిలినా, యేసు చాలు. యేసయ్య నా ఊపిరి తీసుకునేంత వరకు ఎలాంటి బతుకిచ్చినా నేను బతుకుతా. నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా యేసయ్య క్రియలు మయంపరుస్తా. ఒకప్పుడు బతికా, నా భార్యని నా పిల్లలని, అయిపోయింది, అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏదో నెరవేరుస్తా, కానీ ఇక ఈ మనసును యేసయ్యకి ఇస్తా. ఒకప్పుడు బ్రతికా, నా భర్త నా పిల్లలని, అర్థమైపోయింది ఎవరేందో, కాబట్టి ఇక ఇదంతా కూడా నా ప్రభువుకి ఇస్తా. నా మనస్సుని నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు అన్యాయం చేయకుండా నెరవేరుస్తా. మళ్ళీ నా మీద పడి ఎడుతారుగా, అందుకని ఎవడి ఆడవకుండా, కట్టుకున్నోడే ఆడవకూడదు, కన్నోడే ఆడవకూడదు, కాబట్టి బాధ్యతలు నెరవేరుస్తా, కానీ నా హృదయం ఆయనకే ఇస్తా. ఇంతసేటు మరి నువ్వు కష్టపడుతున్నావు, మరి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఏడిచారు వాళ్ళు, పట్టించుకుంటే అంత, పట్టించుకోకపోతే అంత. నా దేవుడు ఒకడు మెచ్చుకుంటే చాలు నాకు. ఓకేనా? లేకపోతే ప్రాణం పోయిద్దమ్మా. వాడు మానసిక ఒత్తిడి తీసుకొచ్చి మెంటల్ ట్యాంకులు కుప్పలు కుప్పలుగా అవుతున్నాయంటే కారణం అదే. సాతాను ప్రేరణకు లొంగిపోయి
దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా కొంతమంది చావడానికి కారణం అదే. సాతాను కొన్ని టైమ్స్లో ఎంటర్ అవుతాడు, కొన్ని సిచ్యువేషన్స్లో ఎంటర్ అయ్యి మనల్ని ఆ ప్రెజర్లోకి తీసుకెళ్తాడు. కొంతమంది ఆవేశపడి వెంటనే నిర్ణయం తీసుకొని చచ్చిపోతాడు. చచ్చిపోతే అయిపోయిందా? తీర్పులోకి వస్తారు. దేవుడు జడ్జిమెంట్ చేసినప్పుడు నరకానికి కూడా పంపొచ్చు. కాబట్టి మైండ్ దగ్గర పెట్టుకోండి. చావటం పెద్ద పెద్ద కష్టమే కాదు, ఈజీగా చావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చావచ్చు. సైతాన్ని కూడా అదే సలహా చెబుతాడు, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, ఈజీగా చావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. ఇక్కడ సినిమా అయిపోయింది, ఇక అక్కడ సినిమా స్టార్ట్ అయింది. ఎందుకు? అవసరమా? అవసరంలా. ఆయన ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఈ జీవిత యాత్ర ముగింపు. అసలు ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఆన్సర్ అయిపోయినా మనకు నిత్య బహుమానం, నిత్యత్వం అక్కడ ఉంది. కాబట్టి ఎన్ని శ్రమలు చుట్టుముట్టినా, పరిష్కారం వచ్చినా రాకపోయినా అధైర్యపడొద్దు. రోషము కలిగి సాతానుకు స్థలం ఇవ్వకుండా వాడిని ఎదిరించి పోరాడు. వాడు తెచ్చే ప్రేరణలు గుర్తుపట్టు. నువ్వు నీతి నియమాలంటే కష్టం. శాలేమన్న చెప్పాడుగా, అధికంగా నీతిమంతుడివై ఉండొద్దు, నీతిమంతురాలవై ఉండొద్దని. కాబట్టి పాపం చేసే అంటాడు. అన్నీ చెప్పాడుగా వాక్యంలో, అధికంగా నీతిగా ఉండొద్దని. అంటే అర్థం ఏంది? అప్పుడప్పుడు పాపం చేసుకోమనేగా. వాడు దుర్మార్గుడు వాక్యాన్ని వంకర తిప్పుతాడు. ఈ ఐడియాలు నీకే వస్తుంటాయి. ఒక దారి అవుతావు, జాగ్రత్త. పాపం చేయమనే ప్రేరణ వస్తే అది సాతాను నుండి వస్తుంది. దేవుని ఆత్మ అయితే అది నీకు ఇవ్వడు. గుర్తుపట్టి ఆ ప్రేరణలను అంచుకొని దేవుని వైపు తిరిగి బ్రతుకు. వాడిని చంపేయి, వాడు తెచ్చే ఆలోచనలు చంపేయి. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇవన్నీ నువ్వు చేయాలి అంటే ముందు వాడి గురించి తెలుసుకొని ఉండాలి. అందుకే నీ శత్రువుని గురించి నీకు గ్రహింపు ఉండాలి. అంతకంటే ముందు దేవుని గురించి. రైట్. 2. మూడవది, సమాజంలో మనుషుల మధ్యలో నువ్వు వ్యవహరిస్తున్నావు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వివేచనతో అడుగులు వేయాలంటే ముందు వాళ్ళ సమాజం ఏందో తెలుసుకోవాలి నువ్వు. ఆ సమాజం స్థితిగతులేంటి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అనేది తెలుసుకొని మాట్లాడాలి. లేకపోతే సమాజంలో నీ నడక కష్టమైపోయింది. అప్పటిదాకా మొర్దెకై దగ్గర బతికిన ఎస్తేరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళి అంతమంది మనసుకు దయ పుట్టేటట్టు నడుచుకుంది అంటే ఫస్ట్ పోయినప్పుడు అంతఃపుర వాతావరణం తెలుసుకొని అక్కడ ఎలా నడుచుకుంటే వీళ్ళ మనసు గెలవగలుగుతానో తెలుసుకొని అలా నడుచుకొని అంతఃపురంలో ఉన్న పరిచారకుల మనసు గెలిచిందామా. కొంతమందికి ఇరంపరం ఉండదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఏ మాట మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏం తెలియచావదో, ఏం తెలీదు. అందుకే నవ్వుల పాలైపోతారు. కష్టార్జితం సంపాదిస్తారు, దాన్ని ఎలా రొటేట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. కొంతమంది డబ్బులు 4 లక్షలు రాగానే పల్లెటూరులో తీర్చి మొదలు పెడతాడు ఇల్లు. దేవుడు ఆశీర్వదించాడు, 4 లక్షలు ఇచ్చాడా, ఇచ్చినప్పుడు ఆ 4 లక్షలు ఇంకో 4 లక్షలు అయ్యేటట్టు దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా దాని నుండి మనం రాబట్టాలనేది తెలియదు. 4 లక్షలు రాగానే మొదలు పెడతాడు, తీసి పెద్ద ఇల్లు మొదలు పెడతాడు. అది పట్టణంలో అయినా పల్లెటూరులోనైనా మొదలుపెట్టి 4 లక్షలకి ఇంకో 4 లక్షలు అప్పు చేస్తాడు. 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఇంట్లోకి వెళ్తాడు. అదే 10 లక్షలు పెట్టి కట్టిన ఇంటిని కిరాయికి తీసుకుంటే, వినయ్యా, కిరాయికి తీసుకుంటే 3 ఏళ్ల కిరాయికి 10 లక్షలు ఇల్లు వచ్చింది. 3,000 కిరాయికి 10 లక్షలు పెట్టి కట్టిన ఇంటికి నువ్వు అంతకుమించి ఎక్కువ కిరాయి ఇవ్వాల్సిన అవసరం 2,500, 3,000 లోపు వచ్చేస్తుంది. వచ్చిద్దా రాదా? తెలివిగలవాడు ఏం చేస్తాడో తెలుసా? అదే ఇంట్లో ఉంటాడు కానీ కిరాయికి ఉంటాడు. ఈ 4 లక్షలు ఏం చేస్తాడో తెలుసా? బ్యాంకులో వేసాడు అనుకో. ఉదాహరణకి రూపాయి వడ్డీ కాడికి వేసుకున్నా 1,00,000కి 1,000 కాడికి 4 లక్షలకి 4,000. 2,000 అద్దె పడేస్తాడు, 2,000 ఇంటి ఖర్చుకు వాడుకుంటాడు. అంటే 4 లక్షలతో ఇల్లు కాదులే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక 20 లక్షలు అండి,
ఒక 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 చక్కని ఇల్లు కట్టాలంటే ఒక 20 లక్షలు, 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టి అందులో కొంత సొంతం కొంత అప్పు ఎచ్చులు కడతాడు. ఇక అప్పు తీర్చలేక చస్తుంటాడు. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. తెలివైనోడు ఏం చేస్తాడు తెలుసా? 20 లక్షల ఇంటిని కిరాయికి తీసుకుంటాడు. 4,000 పడేస్తే 20 లక్షలు ఇల్లు వచ్చింది. కిరాయికి వచ్చిద్దా రాదా? చెప్పండి, వచ్చిద్దా రాదా? ఏమొచ్చింది? 20 లక్షలు పెట్టి కంటిన ఇంటికి 4,000 కంటే ఎక్కువ కిరాయిస్తారా? 4,000 ఎక్కువ నేను ఇప్పిస్తారా? 20 లక్షల ఇంటిని 4,000కి ఇప్పిస్తా కిరాయికి. అదే ఎక్కువ. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయొచ్చు ఇంటి ఓనర్కి. నెల అద్దె తీసుకుంటాడు, కానీ సచ్చినట్టు మోటార్ చెడిపోయినా బాగు చేపిస్తాడు, సెప్టిక్ ట్యాంక్ నిండా క్లీన్ చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడు. ఎక్కడ వాటర్ లీకేజ్ వచ్చినా సొంత ఇల్లు అనుకు అన్నీ మనమే చేసుకోవాలి. అద్దె ఇల్లు అనుకో ఫోన్ చేస్తే చల్లాడు వచ్చి చేపిస్తాడు. ఓనరే బానిస అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 20 లక్షలు బ్యాంకులు వేసాం అనుకుందాం ఉదాహరణకి. 20 లక్షల ఇల్లు 4,000 కిరాయికి వస్తుంది. బిల్డప్పే. 20 లక్షల ఇంట్లో ఉంటున్నాడు, కానీ 20 లక్షల బ్యాంకులో వేసుకున్నాడు. 20 లక్షల ఇంటినేమో 4,000 అద్దె పడేసి ఉంటున్నాడు. 20 లక్షలని బ్యాంకులో వేసినప్పుడు కనీసం 1,00,000కి 1,000 కాడికి వేసుకున్నా 20 లక్షలకి నెలకి ఎంత వస్తాయా? పెద్ద చెప్పడా? 20,000 20,000లో 4,000 కిరాయి తీస్తే ఎంత మిగులుతుందా? ఇంకేముందా? ఆ ఇంట్లో ఉంటున్నాడా? 20 లక్షల ఇంట్లో ఉండటానికి ఉంటున్నాడా? అన్నీ అనిపిస్తున్నాడా? ఇంటి ఓనర్ కూలోళ్ళ కానీ చేస్తున్నాడా? నెలకు 16,000 మిగులుతుందా? 16,000 సంవత్సరం ఎంత అయిందా? 16,000 నెలకు 16,000 కాడికి సంవత్సరానికి లెక్కేసుకో. ఇక కొంతమంది ఆ పని చేస్తారు తెలివిగా. చక్కగా తీసుకెళ్ళి స్థలంలోనో ఏదో దానిలో 4 రూపాయలు వచ్చేటట్టు పెట్టుకుంటాడు. తెలివి గల్లోడు ఎచ్చులకు పోడు. అరే 20 లక్షలు 10 లక్షలు కనపడదు వాళ్ళకి నాపలేం. ఏంటంటే మొదలు పెడుతున్నారు ఇల్లు, మొదలు పెడుతున్నా మొత్తం 3 బెడ్రూమ్ మొదలు పెడుతున్నారా? మొదలుపెట్టి 3 అది లెంటల మట్టం కూడా అయిపోతాయి. ఇక మొదలుపెట్టి అప్పులు చేసి ఇప్పుడు నేను చెబుతుంటే ఎవరికో బలు పెరుగుతూ ఉంటుంది. అన్నా ఖచ్చితంగా ఆ పని చేశాను, ఈ గతి పట్టానని. స్తోత్రం. ఇప్పుడు కష్టపడి రూపాయి సంపాదించినప్పుడు సమాజంలో నిలదొక్కాలంటే సమాజ నడక ఎలా ఉందో తెలుసుకొని మనం ఈ రూపాయిని ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేయాలి, దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా చేస్తే నాకు ప్రతిఫలం వస్తుంది, నా ఫ్యామిలీ ప్రశాంతంగా తెలుసుకోవాలి కదా. తీర్చి కట్టే 20 లక్షలు పెట్టి ఇల్లు ఏం ఒరిగింది? 4,000 అద్దె తప్పింది తప్ప నీకు అగసాట్లు తప్పలా. ఏం ఒరిగింది నీకు? మహా 4,000 అద్దె తప్పింది. ఇంకేం ఒరిగింది? 20 లక్షలు పోయింది, అప్పు మిగిలింది. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉందా? 10 లక్షల అప్పు, 10 లక్షలు సొంతం, 10 లక్షలు నెలగొడ్డి ఎంత? కనీసం ధర్మ వడ్డీ 2 రూపాయలు వేసుకుంటే చెప్పవయ్యా 8,000. ఎంత మిగిలింది? ఏడా 4,000 అద్దె కవర్ అయింది. 20 లక్షలు తీర్చి ఇల్లు కడితే ఆడ వడ్డీ ఎంత అయింది? 10 లక్షలు వడ్డీ, 1,02,000 కాడికి 10 లక్షలకి 20,000, 20,000లో 4,000ది 16,000. మళ్ళా వడ్డీ కుప్ప కూర్చొని కుప్ప పెరిగిపోతా అట్టయిని అప్పులు నీకు. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎట్టయినా కూడా అర్థం కావట్లేదంటే నాకు తెలుసుగా, ఎందుకంటే అందులో PhD పొందున్నాం ఈడ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఎవరైనా వచ్చి నా ముందు పెళ్ళి ఎచ్చులుగా చేయకపోయినా ఇల్లు ఎచ్చులుగా కట్టపోయినా ముందు చెప్పేది ఏంటంటే, అరే బాబు ఇల్లు గడుతూ కానీ ముందు ఎట్లనో నడుస్తుంది కదా, ఆ రూపాయికి ఇంకో రూపాయి వచ్చేటట్టు ముందు దాన్ని ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేయరా
అంత ల్యాండ్ కొనుక్కోవటము, అంత స్థలం కొనుక్కుని ఏదో దాని మీద డెవలప్ చేసుకునే విధంగా ఆలోచించుకోయా, పనికొచ్చే పని చేసుకోయా, ఎచ్చులు వచ్చి నాకు పడదు గానయ్యా. నువ్వు ఆదిలోనే మొదలు పెడితే ఎట్రా మీసాలు తిప్పటం అని చెబుతాను నేను, నన్ను సలహా అడిగినోడికి. మీరందరూ నా ఆత్మీయ బిడ్డలు కాబట్టి చెబుతున్నా. భౌతికంగా బతకటం ఎట్లనో తెలుసుకోవాలా, ఆత్మీయంగా బతకటం ఎట్లనో తెలుసుకోవాలా. ఎచ్చులు పడితే సరిపోయిద్దా? ఎంతమందికి అర్థమైంది? ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఎచ్చులు పడి పెళ్లి చేస్తారు కొంతమంది. వచ్చిన వాళ్ళు తినిపోతారు. నువ్వు ఎంత పెళ్లి చేసినా జయలలిత కొడుకు పెళ్లిలా చేస్తావా? ఏమయ్యా, కార్డు కాల్చినా కూడా 4,000 రూపాయలు బంగారం వచ్చిందంట. ఆమె కార్డు ఇస్తే ఆ కార్డు కాల్చి 5,000 రూపాయలు బంగారం వచ్చిందంట. అట్లా చేసిందాం. ఏదో బిడ్డకి చెప్పుకోనరే, ఆర్భాటాలు వద్దురా, పావులబేట ఉంటే నీ భవిష్యత్తు బనికి కష్టపడి మనం సంపాదించి బతకాలి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి హెచ్చులు వద్దురా, మనకు ఉన్నంతలో సింపుల్గా చేద్దాంరా అని చెప్పి పిల్లల్ని ఒప్పించుకొని మంచి కన్విన్స్ చేసుకొని చెయ్యి. ఏందది అస్సలు మాట్లాడే పని లేదు, అస్సలు ఇంచదగ్గను అంటే ఎవడికి నష్టం? అమ్మాయి మేర్చురైంది, ఆర్భాటంగా చేయబోతారు. ఎందుకు అది అవసరమా? అదే ఉన్న సమాజానికి తెలియాల్సిన విషయమా? పబ్లిక్ చేయాల్సిన అంశమా? వాడు చేశాడు, ఈడు చేశాడు, నేను చేద్దాం నిద్రమోహం వాడా. దానికోసం 4-5 లక్షలు, 5-6 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టాలి. తీసుకెళ్ళి ఆ చిన్నదాని పైన బ్యాంకు లేరా? ఆ చిన్నదానికి అంత బంగారం చేయించుకోయా, బిడ్డకి భవిష్యత్తు బనికి వస్తాయే. ధనాపేక్ష నేర్పట్ల సమాజంలో ఎలా బ్రతకాలో, మనుగడ ఎలా సాగించాలో, ఉన్నంతలో పొదుపుగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అది కూడా చెప్తున్నా. ఆర్భాటాలకు పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉన్నోడు పడతాడు ఏ పాటైనా. లేని నువ్వు వాడితే ఎట్ట పోటీ పెడతావు? తెలుసుకోవాలి, సమాజం నడక తెలుసుకొని మనం ఎలా నడవాలో నేర్చుకొని నడవటం నేర్చుకోవాలి. నిజంగా అర్థమైతే కొట్టు. మూడైపోయినాయి. మనుషుల ముందు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, కొన్ని స్థితిగతుల్లో ఎలా వ్యవహరించాలో, సమాజంలో సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ముందు సమాజాన్ని చదవాలి బిడ్డ. సమాజం పోకడ చదవాలి. తెలుసా? అర్థమైందని చెప్పింది. 4వది, సంఘములో ఎలాగ ప్రవర్తించాలో ముందు సంఘాన్ని చదవాలి. సంఘం గురించి ఏం చెప్తుంది గ్రంథం? ఇద్దరు ఎదురు పడ్డప్పుడు ఒకరినొకరు గౌరవించుకుంటాం, వందనాలు చెప్పుకోవటం, ఒకరినొకరు పలకరించుకోవటం, కూటం అయిపోయినాక పలకరించుకోవటం, దైవజనుడు చెప్పేది జాగ్రత్తగా వినటం, ప్రభు బోధలకు సిద్ధపడటం, దేవుడు ఇచ్చిన దానిలో నుండి దేవుని కొరకు కేటాయించటం, దాని గురించి ఒకరికొకళ్ళు అభ్యాసం కల్పించటం, గ్రహింపు కలిగించటం, ప్రార్థనా జీవితం. సంఘములో చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. పరిచర్య చేయటం. తెలుసుకుంటే కదా ఇవన్నీ చేసేది. తెలుసుకోకపోతే వస్తావు పోతావు, ఏం తెలిసిద్ది? తెలుసుకోవాలి. సంఘం అంటే ఏంటి? సంఘములో నా బాధ్యత ఏంది? సమాజంలో నా బాధ్యత ఏంది? సంఘ క్రమం ఎలా నడుస్తుంది? ఇందులో నేనేం చేయాలి? సమాజం పోకడ ఎలా ఉంది? అందులో నేను ఎలా జాగ్రత్త పడాలి? ఈరోజు విచ్చలవిడి జీవితాల్లో నశించిపోతున్నారు. ఆ సమాజంలో నువ్వు ఉన్నావు, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతావా? నో. దాని నడక నీకు అర్థమైంది కనుక దాని పోకడ నువ్వు పోవటానికి వీల్లేదు. భౌతికంగానే కాదు, ఇందాక చెప్పినట్టు ఆత్మీయంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. లోతు దినముల్లో, నోవా దినములు ఎలాగుంది అలాగుంది అన్నాడు. కాబట్టి సమాజ పోకడ భయంకరంగా ఉంది కనుక దాని పోకడ నువ్వు పోవద్దు. దానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడి గెలవాలి. గెలవాలంటే దాని పోకడ తెలుసుకోవాలిగా, దాన్ని అసలు అభ్యాసం చేయాలిగా. ఏమండి, మీకు అర్థమవుతుందా లేకపోతే మైండ్ తింటున్నానా? పెద్దగా చేతులు ఎత్తి చెప్పండి, స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఇంకోసారి చెప్పండి. ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే ఇక మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి, నేను చేయగలిగింది ఏం లేదు. ఆఖరి మాట చెప్తున్నాను, ఫ్యామిలీలో కూడా ఎలా నడుచుకోవాలో అదొక్కటి కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఇది ఆఖరి మాట. కుటుంబ వ్యవస్థలు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఒకరినొకరు తెలుసుకునే పరిస్థితి లేదు.
పిల్లలకు చెప్తున్నాను, నీ తల్లిదండ్రుల మనసేంటో తెలుసుకొని వాళ్ళ మనస్సును సంతోషపెట్టినట్లు నీవు నడుచుకోవాలి అంటే ముందు వాళ్ళ మనసు తెలుసుకోవాలి. వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, నీ విషయంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి కోరికలు, సబబైనవన్నీ కూడా తీర్చడానికి నువ్వు సిద్ధపడాలి. ముందు నీ తల్లిదండ్రుల కోరిక నువ్వు తీర్చాలంటే అసలు వాళ్ళు ఏం కోరారో నీకు తెలుసుకోవాలి కదా. ఏమంటావండి? నువ్వు భార్యాభర్తగా జీవిస్తున్నావు. నీ భర్త నిన్ను బట్టి సంతోషపడాలంటే ఆయన మనసు నువ్వు తెలుసుకోవాలి. నీ భార్య నిన్ను బట్టి సంతోషపడాలంటే ఆమె మనసు నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, కొంచెం టైం కేటాయించి ముందు మనసుల్ని అభ్యాసం చేయండి. నా పిల్లలతో నేను నడుచుకోవాలంటే ముందు వాళ్ళ మనసుల్ని నేను చదవాలి అని తెలుసుకున్నాను. నా భార్యతో నేను నడుచుకోవాలంటే ముందు ఆ అమ్మాయి మనసు ఏంటో నేను తెలుసుకోవాలి. దేన్ని బట్టి సంతోషపడిద్ది, దేన్ని బట్టి అభ్యంతరపడిద్ది. ఒకవేళ నేను ఆవేశపడి బోధిస్తే ఆ బోధకు రియాక్షన్ ఎలా ఉంది, నేను ప్రోత్సహించి బోధిస్తే ఆ బోధకు రియాక్షన్ ఎట్లా ఉంది అన్నీ టెస్ట్ చేసుకొని, ఓకే నేను కోపంగా చెప్తే దడపడుతుంది, చెప్పింది పోగొడుతుంది, కాదు ప్రోత్సహిస్తూ చెబితే ఈజీగా కనెక్ట్ అవుతుంది అని నా భార్య మనసు నాకు అర్థమైన పందాల్లో నేను నడుచుకొని నా ప్రయాణాన్ని నేను నడిపిస్తున్నా. ఆఖరికి మీకు బోధించేటప్పుడు కూడా మీ మనసు తెలుసుకొని బోధిస్తా. అది అర్థం కాకపోతే మీకు నేను చెప్పేది ఎక్కదని నాకు తెలుసు కదా. అందుకని ఏ విధంగా మీకు చెప్తే మీ మైండ్కి ఎక్కిద్దో అని అది కూడా మిమ్మల్ని కాస్త కోస్త అధ్యయనం చేసి అందుకు అనుగుణ్యంగా మాట్లాడుతూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా కాకుండా ఏదో నా బుర్రకు దోచినట్టు చెప్పుకుంటూ మిమ్మల్ని పట్టించుకోకపోతే మీకు ఎట్టుంటుంది, హింసలాగుంటుంది. అట్లా కాదు, మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే ముందు మీ మైండ్లో నేను చదవాలి. నేను తీక్షణంగా ముఖాలకి వెళ్ళి ఎందుకు చూస్తాను తెలుసా? మీ ముఖాలకి వెళ్ళి అబ్జర్వ్ తీక్షణంగా ఎందుకు చూస్తాను తెలుసా? ఎంత మాత్రం ఎక్కుతుంది, ఇది ఎక్కుతుందా, డైవర్ట్ అవుతున్నారా అనేది కూడా నాకు అర్థమైద్ది. మాట్లాడితేనే పరిశీలించుకుంటా. కొంతమంది వింటున్నట్టు ముఖం పెడతారు కానీ వాళ్ళు వినరు, అర్థమైంది నాకు. కొంతమంది అసలు ఏం పట్టినట్టు అటు ఇటు చూస్తూనే ఉంటారు కానీ మైండ్ పెట్టుంటారు, అలా ఎక్కుతూ ఉంటుంది. అన్నీ పరిశీలనగా తెలుసుకొని, సేవలో కూడా అంతే, బోధ చేసేటప్పుడు కూడా అంతే, కుటుంబంలో కూడా అంతే. ఈ విధంగా మనసులు తెలుసుకొని మనం కానీ నడుచుకోగలిగితే చాలా సమస్యల్ని మనం డీల్ చేయొచ్చు. దానికి కొంచెం ప్రశాంతత కావాలి. ఎదుటి వాళ్ళ మనసును తెలుసుకోవటానికి ముందు కొంచెం టైం కేటాయించాలి. భర్త మనసు అర్థం చేసుకొని భార్య నడుచుకోగలిగితే సూపర్ ఉంటుంది. కొడుకు మనసును అర్థం చేసుకొని తల్లిదండ్రులు నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. కూతురి మనసును తెలుసుకొని నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ముందు బిడ్డల మైండ్ని చదవాలి. ఈ రూట్లో వెళ్తే వీళ్ళు కనెక్ట్ కాదు, సో ఏ రూట్లో వెళ్తే కనెక్ట్ అవుతారు. కొంతమందిని గద్దిస్తే భయపడి లోపడతారు, కొంతమందిని గద్దిస్తే రివర్స్ అవుతారు, ఇంకెక్కువ సైకోల్లా మారుతారు. అప్పుడు వాళ్ళని గద్దించడం కాదు, వాళ్ళని ప్రేమతో ప్రోత్సహించి లైన్లో తీసుకుంటాం. మన పిల్లలైనా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి. భర్త అయినా సరే అతని కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి. భార్య అయినా సరే ఆమె కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి. ప్రశంసాపూర్వకంగా నువ్వు ఆమెను ప్రోత్సహించి మాట్లాడినప్పుడు ఆమె ఇంకొంచెం ఎక్కువగా దేవుని కోసం లేదా నీ కోసం పనిచేయటానికి ఉపయోగపడుతుంది. తృణీకరించినప్పుడు ఆమె నుండి పొందేవి చాలా లాస్ అవుతాం. కాబట్టి కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, శత్రువు ఎదుటైనా, దేవుని ఎదుటైనా మనం అద్భుతంగా నడుచుకోవాలంటే ముందు అందరినీ తెలుసుకోవాలి. అది జరిగినప్పుడు ఎస్తేర్లాగా సింహాసనం ఎక్కుతాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. మాట మీద నిలబడ్డాను, 1:30కి ముగించాను, లేని పైకి లేచి నిలబడండి.
ఎంత స్పీడ్గా చేస్తేనో అక్కడికి వచ్చింది టైం. పరిచారకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం స్పీడప్ చేయండి, అప్పుడు నాకు ఈ టైం సరిపోతుంది బ్యాలెన్స్. 1:30 గల్లా వాళ్ళు ముగింపు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు, అంత తినగలుగుతారు. నాకు మైక్ ఇవ్వటం లేట్ అయిందంటే నేను 2:30 సావ కొడతా వాళ్ళని, ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఒక పక్క ఎండ తీవ్రత, ఒక్కపోత, ఒక పక్క కడుపులో ఆకలి. ఇక నేను ఎంత అమృతం లాంటి మాటలు చెప్పినా అది నాకు తెలుసు. అందుకే వాళ్ళని బతిలాడుకుంటున్నా. దయచేసి సహకరించండి, కొంచెం పెందలాడి స్టార్ట్ చేయండి, అన్ని స్పీడ్గా. అవసరమైతే కొన్ని సాక్ష్యాలు బ్రేకప్ చేయండి, నెక్స్ట్ వీక్ చెప్పుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక 5 చేత లేదా 6 చేత చెప్పదగ్గ సాక్ష్యాలు మెయిన్ అనుకునే ఒక్కొక్కరు ఒక 5 చేత చెప్పిస్తే ఒక 15-20 సాక్ష్యాలు అయిపోతుంది మొత్తం. అంతే, 10-12 సాక్ష్యాలు ఈజీగా. అట్లా టైంని బ్యాలెన్స్ చేసి నాకు కొంచెం పెందలాడిస్తే నేను పెందలాడి ముగిస్తాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చూసారా? వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. కూటమి అయిపోయిందండి, రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఇంకా ఆమెను అనుకొని ఇంకా పోయి అన్నం తింటమే అని. అవునా? అందుకే కదా సంతోషం. మరి దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి తెలుసుకున్నారు కదా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. సమాజంలో నువ్వు ఎలా నడుచుకోవాలో బైబిల్లోనే ఉంది, యేసయ్య చెప్తాడు, సామెతల గ్రంథంలో ఉంది. కుటుంబంలో ఎలా నడుచుకోవాలో యేసయ్య చెప్తాడు, బైబిల్లో, పత్రికల్లో ఉంది. సంఘములో ఎలాగో ప్రవర్తించాలో పత్రికలో ఉంది. శత్రువుని ఎలా తన్నాలో పత్రికలో ఉంది. ప్రాణప్రియుడైన యేసయ్య ముందు ఎలా నడుచుకోవాలో గ్రంథములో ఉంది. కాస్త చూడండి, పరిశీలన చేయండి. ఏం లేదండి, మీరు అందరూ ఇస్తేలాగా రాళ్ళు కావాలని. అంటే ఇప్పుడు సింహాసనాలు లేవులే, అక్కడున్నాయి. ఇక్కడ సింహాసనం ఎక్కకపోయినా ఎస్తేరు చూడండి, ఒక అనాథ పిల్ల, కోట్లాది మందికి దీవెనైంది. ఆ రోజు యూదుల్ని ఆమె కాపాడకపోతే రక్షకుడు రావటానికి ఆ జనాంగమే ఉండేది కాదు. హామాన్ చేతిలో చచ్చేవాళ్ళు మొత్తం. వాళ్ళందరినీ సేవ్ చేసింది ఎస్తేరు. ఒక అనాథ పిల్ల, అభాగ్యురాలు, దీనురాలు, ఎంత దీవెనకరమైన పాత్ర అయిందో చూడండి. నిన్ను కూడా అలా హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ దీవించు. నీ దయారసం వారి మీద పోయి ఒక అద్భుతమైన మాట చాలా సింపుల్గా మా హృదయాల్లోకి ఎక్కించావు. స్తోత్రం అయ్యా. నేను మీకు తోడై ఉండాలంటే నాకు ఇష్టముగా మీరు నడుచుకోవాలంటే ముందు నన్ను తెలుసుకోవాలి, తెలుసుకోవటానికి టైం కేటాయించాలి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మాకు నేర్పా. సంఘం ఎదుట నడుచుకోవాలంటే సంఘాన్ని గురించి తెలుసుకోవాలి. సమాజం ఎదుట నడుచుకోవాలంటే సమాజం యొక్క పోకడ తెలుసుకొని జాగ్రత్త పడాలి. కుటుంబంలో విజయవంతంగా నడుచుకోవాలంటే కుటుంబం యొక్క ఆలోచనను తెలుసుకోవాలి. శత్రువుని నిర్జించాలంటే, శత్రువుని తొక్కేయాలంటే వాడి కదలికల్ని తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవా, నీ ఎదుట నడుచుకొని నీవు తోడై ఉండి అన్ని విషయాల్లో విజయాలు పొందాలంటే నిన్ను తెలుసుకోవాలి. నువ్వు కూడా నన్ను పరిశీలనగా తెలుసుకొనుట ఎంతో ఆనందించే వాళ్ళ విషయమే నేను సంతోషపడుతున్నాను అన్నా. మా బిడ్డలందరికీ ఈ విషయంలో చైతన్యం దయచేయండి. నిన్ను పరిశీలనగా తెలుసుకొని నడుచుకునే కృప మాకు అందరికీ దయచేయండి. మా వైఫల్యాలు కూడా విజయాలుగా మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుష్టునికి ఎడమీయక, చావుకి లోబడక నాయన నేను బ్రతికుండి నీ క్రియలను వివరిస్తాననే తెగింపు, ధైర్యము, బిడ్డలకు విశ్వాసము దయచేయము. సమస్త విషయాల్లో నువ్వు ఏం చేస్తే ఇష్టపడతావో, ఏం చేస్తే నీకు నచ్చదో అది తెలుసుకొని
ప్రతి విషయంలో యోసేపులాగా, దానియేలులాగా, దావీదులాగా దిద్దుకొని బ్రతికి నీ కృప పొందినట్లు సహాయం చేయమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీ మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడు, రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ప్రభు మనసేమిటో మనకు తెలుపునుగాక, ఆ చొప్పున నడుచుకునే బలమిచ్చునుగాక. యేసు రక్తమునకు చేయి, యేసు రక్తమునకు, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. లైవ్ ద్వారా ఇక్కడుండి వీక్షించిన బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో ఉన్నారో వాటన్నిటి నుంచి బిడ్డల్ని విడిపించు. వారి రోగములను స్వస్థపరచు. వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. నీ బిడ్డలు ఆవేశపడకుండా ఏదైనా ముందు తెలుసుకొని మాట్లాడటం, తెలుసుకొని నడుచుకోవటం, తెలుసుకొని అడుగులు వేయటం అనే ముఖ్య ఘట్టాన్ని సాధన చేసి జయం పొందే కృప దయచేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తిరుగు ప్రయాణాల్లో కూడా బిడ్డలందరికీ మాకు తోడై ఉండు. నేను వెళ్తున్న ప్రయాణంలో కూడా నాకు, నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు తోడై ఉండి సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా వచ్చినట్లు మాకు నీ కాపుదల దయచేయను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. రేపు వచ్చే శనివారం ఉందా? మరి సిద్ధపడి వచ్చేసేయండి. రైట్, ఇంక పదండి. నువ్వు శృతి పట్టుకుంటే నేను అందుకు కనెక్ట్ అవుతారా? దాన్ని కనెక్ట్ అవుతారా? రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఊలుగా మారేనా. పాడేదా ఈ పాట? ఈసారి ఎప్పుడన్నా పాడతాలి. వెనక జనం ఉన్నారు, వెళ్తా. ఎవరైనా బాప్తిస్మం పొందకోరితే నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడ బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. బాప్తిస్మానికి నేను సిద్ధపడి వచ్చాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. బాప్తిస్మం ద్వారా మీ పాపాలన్నీ కడిగేసుకొని పరలోక రాజ్య వారసులు కండి. రంగు శృతి తేడా ఉంది, చూద్దాం. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మ.
మనుషుల ప్రేమలకు బానిసలైపోయి మగవాడైనా ఆడ మనిషి అయినా, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ముసలోళ్ళైనా కుర్రోళ్ళైనా, దెబ్బతిన్న వాళ్ళందరికీ ఇది పాఠం. కొంతమంది మాయను నిజమని భ్రమించి మోసపోయే వాళ్ళందరికీ ఇది పాఠం. ఎవరి ప్రేమకి మనం కనెక్ట్ అవ్వాలో. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరది చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? మనుషుల ప్రేమలో కనెక్ట్ అవ్వద్దు. నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. ఎవరి ప్రేమకి నువ్వు బానిస కావద్దు. నువ్వు బానిస అవ్వాల్సింది యేసయ్య ప్రేమకి. అది ఒరిజినల్, అది పర్మనెంట్, అది శాశ్వతం. నీ బ్రతుకులోను చచ్చిన తర్వాత కూడా అదే శాశ్వతం. ఇంకా ఏ ప్రేమకి బానిస అవ్వద్దు. ఏ ప్రేమ కోసం వెంపర్లాడద్దు. ఏ ప్రేమ అందలేదని ఆడవద్దు. లెక్క చేయదు. కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే. రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై